గంజాయి వ్యాపారంలో డాన్ గా ఎదిగిన మోస్ట్ వాంటెడ్ లేడీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. సినిమాను తలపించేలా గంజాయి సిండికేట్ నడుపుతూ కోట్ల రూపాయలు సంపాదించింది. 15 కేసుల్లో జైలుకు వెళ్లొచ్చి మరో 10 కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న ఈ లేడీని పోలీసులు పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. హైదరాబాద్ శివార్లో ఫామ్ హౌస్లు, చుట్టూ ఎల్లప్పుడూ బౌన్సర్లు, సీసీ కెమెరాలతో నిఘా, కుక్కలతో గస్తీ, సిండికేట్ వ్యక్తులకు సినిమా తరహాలో పార్టీలు. ఇవన్నీ విని బడా వ్యాపారవేత్త అనుకుంటే పొరబడినట్లే. ఇదంతా గంజాయి సిండికేట్ లో కీలకంగా వ్యవహరిస్తున్న ధూల్పేట్ ప్రాంతానికి అంగూరిభాయ్ అలియాస్ అరుణాభాయ్ కథ. సినిమాను తలపించేలా గంజాయి సిండికేట్ నడుపుతూ పోలీసులకు చిక్కకుండా సిమ్ కార్డులు మారుస్తూ తప్పించుకొని తిరుగుతున్న అంగూరిభాయ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. హైదరాబాద్ ధూల్పేటలో గంజాయి డాన్ గా పేరొందిన ఆమెను ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అంగూరిభాయ్ అలియాస్ అరుణాభాయ్ హైదరాబాద్ ఆరంగర్ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని తన ఇంట్లో దాదాపు 20 నుంచి 25 మందితో గ్యాంగ్ నడుపుతూ గంజాయి అమ్మకాలు సాగిస్తోంది. 3 ఏళ్ల క్రితం గంజాయి అమ్మకాలు సాగిస్తూ ధూల్పేట్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. అయితే అర్ధరాత్రి ఎక్సైజ్ స్టేషన్ పై తన అనుచరులతో దాడి చేయించి అరెస్ట్ అయిన వారిని ఆమెతో పాటు తీసుకెళ్లింది. నాటి నుంచి తన మకాంను ఆమె ఆరంగర్ కు మార్చి గంజాయి అమ్మకాలు సాగిస్తోంది. ధూల్పేట్ ఎక్సైజ్ మంగళహాట్ తో పాటు నగరంలోని పలు స్టేషన్లలో ఆమెపై నమోదైన 10 కేసుల్లో తప్పించుకు తిరుగుతోంది. అంతకుముందు 15 కేసుల్లో జైలుకు సైతం వెళ్లి వచ్చింది. కొంతకాలంగా ఆమె ఎక్సైజ్ పోలీసుల కళ్లుగప్పి తన స్థావరాన్ని తరచూ మారుస్తూ వచ్చింది. దీంతో ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కార్వాన్ ప్రాంతంలో అంగూరిభాయ్ ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. గంజాయి కేసులో అరెస్ట్ అయి గతంలో జైలుకెళ్లిన అంగూరిభాయ్ అక్కడి నేరస్తుల పరిచయాలతో బయటకు వచ్చిన తర్వాత ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గంజాయి తెప్పించి హోల్సేల్ లో విక్రయించేది. జైలుకు వెళ్లిన ప్రతిసారి ఆమె వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ వచ్చిందని స్థానికంగా పరిచయం ఉన్నవారు చెబుతున్నారు. గతంలో ఎక్సైజ్ పోలీసులు అంగూరిభాయ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అధికారుల బదిలీ కారణంగా మధ్యలోనే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను మరోసారి పోలీసులు అరెస్టు చేయడంతో ధూల్పేటలో గంజాయి అమ్మకాలను అరికట్టినట్లయిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.